పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ముద్రగడ పవన్ కళ్యాణ్ కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ కాపు ఎమ్మెల్యేలపై పవన్ విమర్శలను తప్పుపట్టారు. ముద్రగడ పద్మనాభం ఎందుకో విచక్షణ కోల్పోతున్నారు. పవన్ అంటేనే పూనకాలు వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై తానే పోటీ చేస్తున్నట్లు భావిస్తున్నారు. పవన్ ను ఓడించి తీరుతానని హెచ్చరిస్తున్నారు. లేకుంటే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నారు. పవన్ కు ప్రత్యర్థి వైసీపీ జగన్ అన్న మాటను మరిచి తానే అసలు ప్రత్యర్థిని అని ముద్రగడ పద్మనాభం భావిస్తున్నారనే భ్రమలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ కాపు ఎమ్మెల్యేలపై పవన్ విమర్శలను తప్పుపట్టారు ముద్రగడ. వైసీపీ ఎమ్మెల్యేలు కాపు రిజర్వేషన్ గురించి ఎందుకు ప్రశ్నించలేదని పవన్ అడుగుతున్నారని, వారిని అడిగే హక్కు సేనానికి లేదని ప్రశ్నించారు. కాపు ఉద్యమంలో పవన్ పాత్ర లేదని, సానుభూతి కూడా చూపించలేదని, తనకు కనీసం లేఖ కూడా రాయలేదని ఆరోపించారు. ఈ క్రమంలో ముద్రగడ ఆగ్రహానికి గురయ్యారు. తాను చవటను, దద్దమ్మను, ఆవేశం లేనివాడనిగా పవన్ భావిస్తున్నారని, అయితే నాడు మీరెందుకు రోడ్డు ఎక్కలేదని ప్రశ్నించారు. జగన్ నాడు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పినప్పుడు అడగకపోవడానికి కారణం ఉందన్నారు. రిజర్వేషన్ ఇస్తామన్న వారిని మాత్రమే తాను అడిగానని, జగన్ హామీ ఇవ్వనందున తాను అడగలేదని ముద్రగడ తేల్చి చెప్పారు. అయితే రిజర్వేషన్ ఉద్యమ సమయంలో తనకు మద్దతు తెలపకపోవడాన్ని మాత్రం ముద్రగడ మండిపడుతున్నారు. అసలు మీది ఏ గ్రామమని, ఏ మండలమని హైదరాబాద్ నుంచి వచ్చి పిఠాపురంలో ఎలా పోటీ చేస్తున్నారని ముద్రగడ ప్రశ్నించారు. హైదరాబాద్లో పవన్ పోటీ చేయొచ్చు కదా అని కూడా సలహా ఇచ్చారు. అంతటితో ఆగకుండా పవన్ ను ఓడించి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. అదే జరగకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. ముఖానికి రంగు ఉందని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదని హెచ్చరించారు. మొత్తానికైతే ముద్రగడ ఒక పద్ధతి ప్రకారం పవన్ ను టార్గెట్ చేసేశారు. పవన్ బహిరంగ సభల్లో మాట్లాడితే ముద్రగడ ప్రెస్ మీట్లలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.